హాయ్ అండి అందరికీ. నేనైతే మీ పుష్పాని. నేనైతే ఇంట్లోనే హర్షిత్ కోసం నెయ్యయితే ఎలా ప్రిపేర్ చేస్తానో అందరికీ అయితే చూపిచ్చేస్తున్నాను. హర్షిత్‌కైతే సెర్లాక్‌లో గానీ, ఫుడ్‌లో గానీ నెయ్యయితే వాడతానండి. ఆయిలయితే వాడను నేను. హర్షిత్‌కి నెయ్యయితే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. మేము ఫస్టయితే నెయ్యయితే బయటైతే తీసుకునేవాళ్ళమండి. బయటైతే కొనేవాళ్ళము నెయ్య. ఇప్పుడు బయట ఫుడ్డయితే బేబీకి మంచిది కాదు కదా! నెయ్యి కూడా అది రియల్‌ది ఎలా అవుతది, మన ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్ అని, ఎలాగైనా హర్షిత్ కోసం డైలీగా పాలైతే తీసుకుంటున్నాం కదా! హాఫ్ లీటర్ దాని మీదయితే మేగడ తీసి నెయ్యిగా అయితే చేసుకుందామని అయితే అనుకున్నానండి. మనం చేయాలంటే ఫస్ట్ మేగడ నైట్ బాగా పాలు మంటెట్టుకొని, ఆ పాలేం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఉదయాన్నే లెగిసి చూస్తే ఆ పాల మీదయితే మేగడైతే వస్తది. మనకి చిక్కగా మేగడ రావాలంటే మనం నైట్ మంటెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి. డైరెక్టర్‌గా మంటే పెట్టుకొని చూసుకుంటే మనకంత పలచగా వస్తది మేగడ. అదే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మాత్రం థిక్‌గా ఎక్కువ వస్తదండి. నేను ఒకసారి ట్రై చేశాను. చాలా థిక్‌గా వచ్చింది. అప్పటి నుంచి అలాగే చేస్తాను. నేనైతే నెల రోజులదైతే మిక్సీలో పట్టేసుకున్నానండి. పట్టుకున్న తర్వాత మిక్సీ కొట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మాత్రం స్మెల్లొచ్చేస్తది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం రేపు నెయ్యి చేస్తాం, వెన్న తీసి నెయ్యి చేస్తామనగా మనం ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే బయటకి తీసుకోవాలి. తీసుకొని ఫ్రిడ్జ్‌లోనే తీసుకొని నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి ఒక రోజు ముందు. పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో తీసుకొని ఐస్ వాటర్ అయితే అది మిక్సీకి బాగా కొట్టేసుకొని ఐస్ వాటర్ గాని, ఐస్ క్యూబ్స్ కానీ ఏసుకొని బాగా అయితే వాష్ చేసుకోవాలి. నేనైతే ఐస్ వాటర్ అయితే వేసుకున్నానండి. మనకి ఐస్ వాటర్ అది ఏసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది బాగా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం నెల రోజులు బట్టి అయితేనే ఉంచుతాం కాబట్టి స్మెల్ అయితే వస్తదండి. స్మెల్ రాకుండా ఒక 3 టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానో చూడండి. వాటర్ అయితే నీట్‌గా క్లీన్‌గా వచ్చే వరకైతే మనం వాష్ చేసుకోవాలి. నెల రోజులకైతే తక్కువే వచ్చిందండి. నేనింకా డైలీగా అయితే తీయను. ఒక్కొక్కసారి మేగడతో అయితే పాలైతే పట్టేస్తాను. హర్షిత్ మేగడతో అయితే తాగడానికి ఇష్టపడ్డు. ఒక్కొక్కసారి నేనే తాగేస్తాను. మేగడ ఒక్కొక్కసారి అయితే ఇలా బయటే తీస్తానండి ఇలా. చూడండి ఎంత బా వచ్చిందో. క్రీమీ టైప్‌లో అయితే వచ్చిందండి. మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ స్మెల్ రాకుండా బాగా వాష్ చేసుకోండి. మొత్తం తీసేసుకోవాలండి. చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులో వాష్ చేసుకొని వేరే గిన్నెలో అయితే తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి. మాక్సిమం పిల్లలకి ఏదైనా సరే ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి నేనైతే. నెయ్యది కూడా ఫస్ట్ బయట తీసుకునేవాళ్ళం. ఈసారి ఇంక ఎలాగైనా పాలు తీసుకుంటున్నాం కదా అని చెప్పి నేనైతే ఇంట్లోనైతే నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి హర్షిత్ కోసం అని చెప్పి. వాడైతే అసలు నెయ్యేస్తే ఫుడ్ అసల లైక్ చేయడు. కానీ నెయ్యి పిల్లలకి చాలా మంచిది కాబట్టి ఏ ఫుడ్‌లో అయినా పిల్లలకైనా, మనకైనా నెయ్యితోనే తింటే చాలా బెస్ట్ మనకైతే. మా మమ్మీ అయితే డెలివరీ అయ్యే కొత్తలో నెయ్యితో అయితే తినిపించేది. నాకసలు నెయ్యితో అసలు నచ్చేది కాదండి. కానీ హర్షిత్ కోసం అయితే నేను పెడుతున్నాను. మన మమ్మీ మన కోసం చేస్తే మనకి నచ్చదు గానీ, మన పిల్లల కోసం అయితే మనం చేస్తాం. అదేనండి తల్లి ప్రేమ. నేనైతే బాగా వాష్ చేసుకున్నాను 3 టైమ్స్ అయితే. నెక్స్ట్ రోజైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అందుకే గడ్డయిపోయిందండి. ఇదిగోండి. ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అది గడ్డయిపోయిన వల్ల ఇంక గరిటెకైతే వదలలేదండి నెయ్య. నేనైతే ముందు రోజు మేగడ తీసుకొని వెంటనే నెయ్యి కరగబెట్టుకోలేదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత రెండో రోజైతే నెయ్యి చేస్తున్నాను. అందుకనే ఇది గడ్డ కట్టేసింది. అదేనండి హర్షిత్ కోసం కృష్ణాష్టమికి వెన్నైతే చేశానని కదన్నాను కదా! అదేనండి ఇది. ఆ వెన్నే నేను తర్వాత రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడైతే నెయ్యిగా అయితే చేస్తున్నానండి అది. నేను మంత్‌కి ఇలా. ఇదైతే నేను నెయ్యి చేయడం థర్డ్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ అయితే మొత్తం మాడిపోయింది. ఎలా చేయాలో అర్థం కాలే. మొత్తం మాడిపోయి గిన్నంతా మాడిపోయి నెయ్యి కూడా బ్లాక్‌గా అయితే వస్తుందండి. సెకండ్ టైమ్ చేస్తే మళ్ళీ బానే వచ్చింది. ఇదైతే థర్డ్ టైమ్. 2 సార్లు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారైతే కొంచెం బానే వస్తదండి. నెయ్యయితే మొత్తం గడ్డయితే కరగట్లేదని స్టవ్ మీద పెట్టాను. అలా స్లోగా అయితే కరుగుతుందండి. మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తారండి? మీరైతే ఎప్పుడైనా చేశారా? మనకైతే ఇది చేయడం అయితే థర్డ్ టైమ్. నెయ్యి అసలు ఎలా చేయాలో కూడా తెలీదు నాకైతే. మా ఇంటి దగ్గర ఉంటారు కదండీ అమ్మ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒకసారి కనుక్కున్నా. ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చేశాను. నేనైతే ఫస్ట్‌లో అనుకునేదాన్ని నెయ్యి చేయడం అంటే ఆ పాలది మేగడ నేనైతే ఫస్ట్ చల్లారబెట్టేసానంటే తీస్తానండి. తీస్తే ఇది లేయర్ ఇంత తక్కువగా వచ్చింది. ఇలా ఎన్ని రోజులు పెడితే నెయ్యవుతదో ఇంక నాకు చిరాకొచ్చి తీయడం మానేసాను.
తర్వాత యూట్యూబ్‌లో చిన్న టిక్ అయితే చూసాను. ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటే కొంచెం దళసరిగా వస్తది అని. అప్పటినుంచి నేను కూడా అలాగే ట్రై చేశాను. పాలు బాగా మరగబెట్టి నైట్ అయితే ఫ్రిడ్జ్‌లో పెడితే మార్నింగ్ లెగిస్తే చాలా లావుగా వచ్చిందండి. ఓహో! ఇలాగా టెక్నిక్కు ఈసారైతే ఇలాగే చేద్దాం అని చెప్పి నేను అలా చేశాను. మనకి మరుగుతుంటే నెయ్యి ఫ్లేవరు మంచి స్మెల్ అయితే వచ్చిందండి నాకు. నెయ్యి స్మెల్ అయితే బాగా నచ్చుతది కానీ, దాని టేస్ట్ అయితే మనకసలు నచ్చదు. అలా హర్షిత్ కోసమని చేస్తాను. అలా వాడు కూడా కొంచెం వేస్తే తింటాడు. మరీ ఎక్కువ వేస్తే ఫుడ్డు ఇంక తినడండి అలా. ఏదో ఒకలా బలవంతంగా అయితే అలా పెడతాను. ఇదైతే కరగట్లేదు చూడండి గడ్డలా అయిపోయింది. గరిటైతే పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అది కొంచెమన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టి వల్ల గట్టిగా అయింది కాబట్టి అలా పెట్టా. స్మెల్ అయితే సూపర్‌గా వస్తుందండి. అది గూడా నేను చెప్తున్నాను అక్కడి నుంచి. ఆ గడ్డ కరిగే వరకు నేనైతే గరిటెట్టి కలుపుతున్నానండి అలాగా. చూడండి ఇంకా చిన్నదుండిపోయింది. లాస్ట్‌కి ఎలాగోలా అయితే మొత్తం కరిగిపోయిందండి. హుహు. మనం హైలో పెడితే అదే కరిగిపోద్ది. ఫ్రిడ్జ్‌లో పెట్టే వల్ల అలా గడ్డ కట్టింది. నార్మల్‌గా అయితే వేసిన వెంటనే మొత్తం కరిగిపోద్దండి. నెయ్యి స్మెల్ అయితే బా వస్తుంది. చూడండి ఎంత అయితే మరిగిపోతుందో. మరుగుతుంటే మాత్రం గుమగుమలాడిపోతుంది. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చాడండి. శేఖర్ అని ఒక బాబుంటాడు. "వదిన ఏంటి మంచి స్మెల్ వస్తుంది" అన్నాడు. ఏంటో చెప్పుకోవాలంటే స్మెల్ ఎక్కడో చేసినట్టుంది గానీ గుర్తుపట్టలేకపోయాం అన్నారు. అదైతే నెయ్యంట అసలు నెయ్యంటేనే తెలీదంట. ఇది మరీ కామెడీ అండి. ఇక్కడ నెయ్యయితే మొత్తం చూడండి ఇందాకడ కంటే ఇంకా కొంచెం దగ్గరగా అయిపోయిందండి. నెయ్య ఫ్లేవర్ అలాగా ఫ్యాన్ గాలి నుంచి పోతుందండి. చూడండి మధ్యలో పొగంతా కూడా పడిందండి ఎంత బాగా. మీరు కూడా మీ పిల్లల కోసం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తారా? లేకపోతే బయటనేమైనా కొంటారా? కామెంట్ చేయండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి కొంచెమైతే ప్లీజ్. బాగా మరిగిపోయిందండి ఇంకా. ఇంకది నెయ్య దగ్గరకయ్యే కొద్దీ మనకు తెలిసిపోద్దండి. ఇంకా అది మరగకుండా ఆగిపోయిందంటే ఇంక మనకి నెయ్యయితే అయిపోయినట్టు. సిమ్‌లో పెట్టుకోవాలండి. చూడండి నేనైతే సిమ్‌లో పెట్టుకున్నాను స్టవ్. సిమ్‌లో పెట్టుకొనైతే మరగబెట్టుకోవాలి. మనం హైలో పెట్టేసినా తెప్పలు మొత్తం మాడిపోయేదాకా ఇంకేముండదు. నేనైతే ఫస్ట్‌లో తెలియక స్టీల్ గిన్నెలో అయితే 2 టైమ్స్ అయితే మంటెట్టానండి. స్టీల్ గిన్నెలో ఏటంటే అది గిన్నె మొత్తం స్టీల్ వల్ల మాడిపోయేదండి. గిన్నె మొత్తం మాడిపోయి నెయ్యి కూడా ఫ్లేవర్ మొత్తం పోయిద్ది. ఈసారి టిక్ తెలుసుకొని మా మమ్మీనైతే అడిగితే తెప్పల్లో అయితే చెయ్యాలి అని చెప్పిందండి. అందుకే ఈసారైతే పాలు తెప్పలుంటది కదా! అందులో అయితే చేశాను. అందులో చేసిన వల్ల గిన్నె అయితే ఏం మాడకుండా నెయ్యయితే చాలా పర్ఫెక్ట్‌గా బాగా వచ్చింది. చూడండి ఒక 15 మినిట్స్ తర్వాత నెయ్యయితే ఎలా అయిందో. ఆ పై ముక్కలన్నీ ఫస్ట్ టైమ్ అయితే చేసినట్టు పై ముక్కలన్నీ మాడిపోయాయండి. ఆ పైన తేలాయి కదండీ! అవన్నీ మాడిపోయి నెయ్యయితే మొత్తం మాడి కంపొస్తుంది. ఇప్పుడైతే చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బావుందండి నెయ్యయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. థర్డ్ టైమ్ ఇది చాలా వచ్చింది. బాగా కుదిరింది కూడా. చూడండి. ఇంకా నెయ్య మనకి లాస్ట్ అయ్యే కొద్దీ ఇంక రెడ్‌గా అయితే వచ్చేస్తదండి. ముందైతే అలా వైట్‌గా ఉండి, ఇలా మెరూన్ కలర్‌లో అయితే వచ్చేస్తది మనకి లాస్ట్‌కి. ఇంకది మనకి నెయ్యి అయిపోయిందని ఎలా తెలుస్తదంటే, ఇంకది మరగకుండా సైలెన్స్‌గా ఇంకా మామూలుగా నార్మల్‌గా ఉండిపోద్దండి. ఇంక మంటున్నా సరే మనకి మరగదండి. అప్పుడు మనకి ఇంక నెయ్యి రెడీ అయిపోయినట్టు తెలిసిపోద్దండి. ఇగోండి చూడండి. నెయ్యయితే ఇంక నేను స్టవ్ ఆన్‌లోనే ఉంచాను. మీరు కూడా చూడండి. స్టవ్ ఆన్‌లో ఉంచినా అదైతే అసలు మరగట్లేదు. అంతే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఇంకేం మరగకుండా నురగ మొత్తం పైకి తేలిపోయింది. ఇంట్లోనే నేనైతే హర్షిత్ కోసం స్వచ్ఛమైన నెయ్యయితే నా చేత్తో నేను చేశాను. నెయ్యి కూడా చాలా వచ్చింది. అది కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. పొసు నెయ్యి అంటారు కదండీ! అలాగే వచ్చింది. చూడండి ఇక్కడ నేను హైలో పెట్టాను. హైలో పెట్టినా అయితే ఇంకేం ప్రయోజనం లేదు. ఇంకైతే మరిగిపోయిన వల్ల మనకేం అవ్వలేదండి. హైలో పెట్టినా ఇంకేం మరగట్లేదు. అంతే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. డన్. ఆపేసుకొని అది చల్లారిన తర్వాత మనం టీ జాల పెట్టేసి మనకి వేడి మీద ఏసినప్పుడు ప్లాస్టిక్ దాంట్లో ఎయకుండా స్టీల్ దాంట్లో ఏసుకోవాలి. స్టీల్ గ్లాస్‌లో ఏసుకోవాలి. అది మొత్తం చల్లారబెట్టుకోవాలండి. గ్లాస్‌లో తీసుకున్నాక మీకు నెయ్యి కూడా చల్లారి గ్లాస్‌లో వేసేసానండి. గ్లాస్‌లో వేసిన తర్వాత నేనైతే ఒక బాటిల్‌లో వేసాను. వేసాక అదైతే ఎంత థిక్‌గా వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను లాస్ట్‌లో నేను. ఇది చాలా అంటే వచ్చిందండి. ఇది చూడండి మొత్తం లాస్ట్‌లో ఉండే అడుగంతా
ఇలా మెరూన్ కలర్‌లో అయితే అయిపోయిందండి. నెయ్యి చూడండి ఎంత బా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బా వచ్చిందో. చాలా బా వచ్చింది కదండీ! ఇలా ఇంట్లోనే చేసుకోండి. చూడండి నెయ్యయితే నేనొక బాటిల్‌లో వేసానని చెప్పాను కదండీ! బాటిల్‌లో వేస్తే చూడండి గడ్డ కట్టేసింది. అంతే మన నెయ్యి చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బాగా వచ్చిందో. పావు లీటర్ అయితే వచ్చిందండి.